మంచిది. గత ఆదివారం మనం మాట్లాడుకుంటున్నాం ఆత్మ సంబంధమైన సంగతులు, విశేషాలు. ఆత్మ సంబంధమైన విశేషాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. కనిపించే వాటి కొరకు అందరూ మాట్లాడతారు. ఏంటమ్మా? కనిపిస్తున్న వాటి కొరకు అందరూ మాట్లాడుతున్నారు. కనబడని సంగతులు ఉన్నాయి. మానవ మేధస్సుకు దొరకని ఆత్మ సంగతులు ఉన్నాయి. ఆత్మకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి భూమి మీద. అవి మనం తెలుసుకోవాలి ఆత్మ సంబంధులుగా. అందుకే గత ఆదివారం మనం మాట్లాడుకున్నాం ఆత్మ సంబంధమైన సంగతులలో మొట్టమొదటిది ఏమిటి అంటే జ్ఞానం. ఆత్మ సంబంధమైన జ్ఞానం. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, అలాగే ఆత్మ సంబంధమైన జ్ఞానము. ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని గ్రహించలేదు. ఆత్మ సంబంధమైన గ్రహింపు లేదా జ్ఞానం మనకు రావాలి అంటే మన మరణం తర్వాత జరిగే స్థితిగతులను మనం తెలుసుకున్న నాడే, మన దేహాన్ని నడిపించే శక్తివంతమైన ఆత్మను గురించి మనం అవగాహన తెచ్చుకుంటేనే ఆత్మ సంబంధమైన జ్ఞానం మానవ హృదయానికి అందుతుంది. ఇప్పుడు మనం ఈ భూమి మీద బ్రతికే కాలము వరకు ఉన్నది ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం అయితే, ఈ భూమిని విడిచిన మరుక్షణం కనబడేదే మనిషికి తెలిసే అసలు సిసలైన జ్ఞానం. ఆ జ్ఞానం సంపాదించాలి అంటే ఎక్కడ మనకు అవి దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? స్కూల్లో చెప్పరు, కాలేజీల్లో చెప్పరు, విశ్వవిద్యాలయాలలో చెప్పరు, శాస్త్రవేత్తలు అంతకంటే చెప్పరు. మరి జ్ఞాన సంబంధమైన ఆత్మ సంగతులు ఎక్కడ మనకు తెలుస్తాయి అంటే దేవుడు వ్రాయించిన గ్రంథములోనే మరణం తర్వాత మరొక లోకపు జీవిత విశేషాలు మనకు పొందుపరచడం అనేది జరిగింది. ఇది గత వారం మనం విన్నాం. ఈరోజు ఆత్మ సంబంధమైన జీవితం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఈరోజు మన టాపిక్? ఆత్మ సంబంధమైన జీవితం. భూ సంబంధమైన జీవితం ఉందా? ఉంది. భూ సంబంధమైన జీవితం అంటే ఈ భూమి మీద బ్రతికేది భూ సంబంధమైన జీవితం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన బ్రతుకు ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఒకటి ఉంది. అది మనం తెలుసుకుంటే ఈ భూమి మీద ఉంటూనే, ఇక్కడ ఉన్నటువంటి వారితో జీవిస్తూనే, ఇక్కడ ఉన్నటువంటి వారిలాగానే బ్రతుకుతూనే, ఇక్కడ బ్రతుకుతున్న వారితో ఉంటున్నట్లుగా ఉంటూనే, ఇక్కడ జీవించే జీవితాన్ని గురించి మనం బ్రతకక కనబడని ఒక మహిమ జీవితం మనం జీవించడానికి ఏ జ్ఞానం అయితే మనిషికి వచ్చిందో, మరణం తర్వాత తమ ఆత్మల రక్షణ కొరకు ఏ జ్ఞానాన్ని మనిషి సంపాదించుకున్నాడో ఆ జ్ఞాన సంగతులను భూమి మీద మనిషి జీవించాలి. తెలుసుకున్న జ్ఞానం ఒక ఎత్తు అయితే, ఆ జ్ఞానంతో ఆత్మ సంబంధమైన జీవితం మనందరికీ ఉండాలి. ఏంటండి ఆత్మ సంబంధమైన జీవితం ఏమిటి అని అనుకున్నాం అనుకో, ఆత్మ సంబంధమైన జీవితం శరీర సంబంధమైన జీవితం. శరీర సంబంధమైన జీవితం ఎలాగుంటది అంటే, ఆత్మజ్ఞానం లేనివాడు రాబోయే మరణం తర్వాత మరొక లోకపు విశేషాలు, ఆత్మలో ఉండే లోకాల గురించి జ్ఞానము లేనివాడు గనుక వాడు శరీర సంబంధిగా శరీర సంబంధ కార్యాలలో బ్రతుకుతాడు. వాడు ఏం చేసినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధమైన జీవితానికి ఆత్మ సంబంధమైన జ్ఞానముతో
మన ఆత్మను రక్షించుకుని ఆత్మను నీటి బాప్తిసం ద్వారా ప్రభువులోకి వచ్చిన మనకు ఈ మనుషులకు తెలియని ఒక జీవితాన్ని మనం కలిగి ఉండాలి. లోకంతోనే మన స్నేహం, లోకంతోనే మన బ్రతుకు, శరీర సంబంధులతోనే మన జీవితం, ప్రతి క్షణం శరీర సంబంధులతోనే. కానీ శరీర సంబంధులతో ఉంటూనే శరీర సంబంధమైన జీవితం లేకుండా మరొక లోకపు జీవితాన్ని సంపాదించడానికి ఇక్కడ మన దేహాలతో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం మనకి ఎలా వస్తుంది? ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు వచ్చింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకున్నాం. ఏంటి ఆ జ్ఞానం? ఆత్మను లోకపు జ్ఞానం. ఆ ఆత్మల జ్ఞానం సంపాదించుకున్నప్పుడు ఆత్మని లోకానికి వెళ్ళడానికి భూమి మీద ఒక ఆత్మ సంబంధమైన జీవితం కావాలి. ఆ జీవితానికి మూలం దేవుడు. దేవుణ్ణి తెలుసుకున్న వారే ఆత్మ సంబంధమైన జీవితాన్ని పొందుకుంటారు. దేవుడి యొక్క అనుభవాలను, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను, దేవుడి యొక్క ఉద్దేశాలు ఎవరికైతే అర్థమవుతాయో వారు తమ జీవితాలలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతారు. ఒకసారి మనం కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రికలలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా శరీరాశలను విసర్జించి ఏం చేయాలట? ఎవరు విసర్జించాలి? మనమేనా? మనమంటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకుని ఆత్మకు రక్షణ కలిగించే నీటి బాప్తిసాన్ని పొందుకుని ఇప్పుడు ఏం చేయాలంట? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోవడం శరీరాశలు. అంటే ఆత్మ సంబంధమైన జీవితానికి వ్యతిరేకమైన శరీరాశలు ఉన్నాయి. ఆ శరీరాశను ఎవరు తిరుగుతారో తెలుసా? ఆత్మ సంబంధమైన జ్ఞానం లేని వాడు శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జీవితాన్ని వాడు కలిగి ఉంటాడు. ఇప్పుడు ప్రభు యొక్క జ్ఞానము లేదా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకున్న తర్వాత అంటున్నారు, ఆత్మకు విరోధముగా ఆత్మకు విరోధముగా పోరాడుతుందంట శరీరాస్తులు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలట? విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురు ఆ విషయములలో వారు మీ సక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారని ఉండవలనని మిమ్మల్ని ప్రతిమాలు కొడుచున్నాను. పేతురు అంటున్నాడు. పేతురు సంఘంతో చెబుతున్నాడు, ఒక ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించేవారు, లోకంలో ఉన్నవారు వీడు దుర్మార్గుడురా అన్నారనుకోండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో మనం దుర్మార్గుడు, దేనిని బట్టి దుర్మార్గుడు, దేనిని బట్టి భ్రష్టుడు, దేనిని బట్టి చెడ్డవాడని ఈ లోకంలో ఉన్నవారు మనం అన్నారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎలా ఉండాలంట? సక్రియలను చూచి అన్నాడు. మళ్ళా చదువుతాం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మీరు ఎలా ఉండాలో తెలుసా? మంచి ప్రవర్తన గలవారై ఉండవన్నని
మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో సత్క్రియలు కనబడాలి. ఏ క్రియ కనబడాలి? సత్క్రియ కనబడి. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుని ఆత్మ సంబంధికి శరీర సంబంధికి తేడా ఉండాలి వద్దా? ఉండాలి వద్దండి? ఉండాలి. తేడా అనేది లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్న సంగతి అవతల వాడికి అర్థం కావాలి. వాడు కూడా నీ యొక్క శరీర సంబంధమైన జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో వాడు గ్రహించి, ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో గ్రహించి వాడు దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా నీ క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం అంటే నీ శరీరమును బట్టి నువ్వు నడవడం కాదు. నీ శరీరం ఏం చెప్తుంది? ఎప్పుడు చెడే చేయమంటావు. ఏం చెప్తుంది శరీరం? అందరి శరీరాలు ఏమని చెప్తాయి? నువ్వు చెడే చేయమంటాయి. ఎవ్వరూ కూడా మంచి చేద్దామనుకున్నా ఆ మంచి చేయడం మన శరీరం. ఆత్మకును శరీరానికి పోరాడే తత్వం ఉంది. కనుక మనం చెయ్యాలనుకున్న మంచిని చేయకుండా చేయకూడని చెడునే ఎక్కువ మంది ఎందుకు చేస్తున్నారంటే, ముందు ఆత్మ సంబంధమైన జీవితంలో జీవించుటనే క్రమం మనకు అలవాటు అవ్వలేదు. ఆ క్రమం ద్వారా మనకి ఏం అలవాటు అవ్వాలంటే, మనము శరీర సంబంధమైన జీవితం జీవించే వారి మధ్య బ్రతుకుతూనే వారికి కనబడని మరొక జీవితం మనకు ఉండాలి. అది దైవ సంకల్పానుసారంగా దేవుడి యొక్క సత్ప్రవర్తన మనలో కనబడినాడు. అప్పుడు అన్యుడు సహితము ఒకప్పుడు వీడు ఎలాంటి వాడో తెలుసండి. ఏమంటారు? ఒకప్పుడు వీడు దుర్మార్గుడండి, ఇప్పుడు చాలా మారిపోయాడండి. ఒకప్పుడు ఇతడు మోసగాడండి, ఇప్పుడు ఇతడు ఏమయ్యాడు? మారాడండి అని అన్యులు ఎందుకు బయట వారు మన మీద సాక్ష్యం ఇస్తారు అంటే, నీలో ఒక క్రియ ఆరంభమైంది. అది ఏంటంటే, నువ్వు శరీర సంబంధిగానే ఉన్నావు. నీ శరీరం మంచిది కాదు. నువ్వు పాపమేం చెయ్యాలని శరీరం కోరుకుంటుంది, కానీ నీలో ఉన్న ఆత్మజ్ఞానం, ఆత్మ సంబంధమైన జీవితం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు శరీర క్రియలను జయించేటట్టుగా చేస్తుంది. నీ వల్ల కాదని, నువ్వు జయించడం నీ వల్ల కాదు, కానీ దానిని ఈ ఆత్మ సంబంధమైన జీవితం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను జయించేటట్టు చేస్తుంది. అందుకే ఇప్పుడు నువ్వు ఎలా మారిపోవాలి? నువ్వు మారాలి. ఎలా మారాలి అంటే, ఒకప్పుడు దుర్మార్గులని దూషించుటలో ఆ విషయములలో వారు మీ సక్రియ చూడాలి. మరలా ఒకప్పుడు మిమ్మల్ని చూసి దుష్కార్యము చేసిన వాడు దుర్మార్గులని అన్నవారే మరలా మీలో ఏమి రావాలట? సక్రియను చూడాలి. ఇది ఆత్మ సంబంధమైన జీవితం. ఏమండి? ఆత్మ జ్ఞానం మనకు అర్థమైంది. ఆత్మ జ్ఞానం అర్థం అవడం కాదు, ఆత్మ సంబంధమైన జీవితంలో బ్రతకాలి మన అందరం కూడా. ఆత్మ సంబంధమైన జీవితంలో ఎవరైతే బ్రతకాలని అనుకుంటారో వారి జీవితాలు ఆత్మ సంబంధమైన జీవితంలో చక్కటి ఎదుగుదల కనబడతా ఉంటారు. ఆ మనిషిని గ్రహిస్తూ ఉంటారు. చూడండి, మన చుట్టూ ఉన్నవారు ఏం చేస్తుంటారు? మనల్ని గమనిస్తూ ఉంటారు. చూడండి, మనల్ని గమనిస్తూ ఉంటారు. వీరు ఎలాంటి వారు, వీరు ప్రవర్తన ఎటువంటిది, మంచివారా చెడ్డవారా, ఎలాంటి వారిని మనల్ని కొన్ని వందల కళ్ళు మన మీద నిఘా పెట్టి చూస్తారు. అప్పుడు మనం ఎలా కనబడాలి? ఆత్మ సంబంధమైన జీవితం ఉన్నవారు ఒకప్పుడు వారు మిమ్మల్ని ఎక్కడ దుర్మార్గులు అన్నారో ఆ విషయాలలో ఇప్పుడు మీ సత్క్రియను చూసి వారు దేవుణ్ణి మహిమపరచాలట. ఎవరిని మహిమపరచాలి?
దేవుణ్ణి మహిమపరచాలి. ఎవరిని చూసి? మీ సత్క్రియలను చూసి. ఒకప్పుడు అక్కడే నిన్ను దుర్మార్గాలు అన్నాక, ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? శరీర సంబంధులతోనే మన స్నేహం. పొద్దున్న లేస్తే ఎవరి చుట్టూ తిరగాలి మనం? దేవుణ్ణి నమ్మని వారితోనే తిరగాలి. ప్రభు తెలియని వారితోనే తిరగాలి. మన జీవితం, మన ప్రయాణం అంతా ఎక్కడ? మన ప్రయాణం అంతా ఎక్కడ? ప్రభువుని ఎరుగున వారితోనే మన ప్రయాణం. పొద్దున్న లేస్తే వాళ్ళతోనే తిరగాలి. కానట వారి జీవితానికి, ప్రభు యొక్క జ్ఞానములో ఉన్న వారికి, ఆత్మ సంబంధమైన మన జీవితానికి వ్యత్యాసం ఖచ్చితంగా కనబడాలి. వ్యత్యాసం ఖచ్చితంగా కనబడాలి. కనబడకపోతే ఈ ఆత్మ సంబంధమైన జీవితం మనలో లేదు. కార్యసిద్ధి కలుగు చేయలేదు. కార్యరూపం దాల్చలేదు. జ్ఞానాన్ని పొందుకున్నావు కానీ ఆ జ్ఞానం నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి నీలో కార్యము కలుగలేదు. ఇప్పుడు కేవలము జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉన్నాం. జ్ఞానం దగ్గర ఆగిపోకూడదు. జ్ఞానముతో పాటు ఆత్మ సంబంధమైన జీవితంలో నేను జీవించాలి. నేనేమనుకోవాలి? ప్రతి క్షణం ప్రభు యొక్క బిడ్డను నేను. ప్రభు నా కొరకు రక్తము కాల్చితే నేను పరిశుద్ధులను అయిపోయాను. ఆయన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి, అలా చిందించినందుకే నేను ఏమైపోయాను? నేను ఒప్పుకున్నందుకు ఏమైపోయాను? పరిశుద్ధుడు అయిపోయాను. ఇప్పుడు నేను ఎలా జీవించాలి? ఆత్మ సంబంధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం మనకు ఉండాలి. అది జ్ఞానం వచ్చిన వారిలో కొనసాగింపు రాదు. ఆ జ్ఞానం దగ్గర ఆగిపోయారు. ఆ కార్యము అనేది, కార్యసిద్ధి అనేది, ఆత్మ సంబంధమైన జీవితానికి ఎవరైతే అలవాటు పడతారో, నాకు వ్యత్యాసం కావాలి, లోకానికి నాకు ఎలా ఉండాలి? వ్యత్యాసం కావాలని ఎవరైతే అనుకుంటారో వారు ఇప్పుడు పరిశుద్ధమైన జీవితములో వారు జీవించడానికి ఇష్టపడుతున్నారో ఆటోమేటిక్ గా వారు ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈ ఆత్మ సంబంధమైన జీవితం మనకు రాలేదనుకోండి, ప్రతిసారి మన ఆత్మ మీద ఆధిపత్యం ఎవరు చేస్తారు అంటే శరీరం ఆధిపత్యం చేసేస్తుంటాం. ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చింది కానీ ఆ జ్ఞానము ఆత్మీయ జీవితంలో నువ్వు జీవించకపోవడం వలన ఆ జ్ఞానం వృధా అయిపోయింది. నువ్వు జీవించకపోవడం వలన నిన్ను చూసే కళ్ళన్నీ ఏమంటే ప్రభు సన్నిధికి వెళ్ళినా ఏమి మార్పేమి? ప్రభు నమ్ముకున్నారన్నారు కదండి, వాళ్ళలో ఇసుమెత్తు మార్పు కూడా. ఎందుకంటారు ఈ మాట? అన్నిటికీ యేసు ప్రభు గురించి పెద్దగా ఏం తెలియకపోయిన మాట ఎందుకన్నారు? యేసు ప్రభు అంటే పాపము లేని అని అందరికీ తెలుసు. అందుకే మనల్ని ఏమంటున్నారు? యేసు ప్రభుని నమ్ముకున్నారు కాదండి, అలా ఉన్నట్లేదు. ఆయన చెప్పినట్టుగా వెళ్ళు ఉన్నట్టు. ఎందుకంటే జ్ఞానం దగ్గర ఆగిపోయారు అందరూ. ఎక్కడ ఆగిపోయారు? జ్ఞానం దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? ఇందాక మనం చదువుకుని వచ్చాం. గలతీ పత్రిక చూద్దాం. 5వ అధ్యాయము గలతీ పత్రిక 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా జీవించండి. నడుచుకోవడం అంటే ఏంటి చెప్పండి? జీవించడం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. అప్పుడు మీరు ఏం చేయడం? మీరు శరీరాలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటేనట ఏం చేయమంట? శరీరాలను నెరవేర్చము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా ఒకదానికొకటి ఉన్నాయి. ఆత్మ అంటుంది నువ్వు ప్రభు నమ్ముకో, పరిశుద్ధంగా ఉండంటే శరీరం అంటది అది నీ వల్ల అవ్వదు. శరీరం ఏమంటది? నీ వల్ల అవుతుందా? నేను మంచోడుగా? మంచోడు కానీ నీ వల్ల అవ్వదు అంట.
అనగానే అవును నేను మంచోడు కాదు, నేను మంచోడు కాదు, నేను మంచోడు. ఎవరు చెప్పారు నువ్వు మంచోడు కాదని? లోకం అంటేనే దేవుడు నిన్ను అంటలేదు నువ్వు చెడ్డవాడు అని. మనుషులందరూ పాపము చేసిన వారే. ఎవరన్నా చేయనోదు అని చెప్పుకునేవాడు ఎవడు లేడు. అయితే ఆత్మానుసారంగా జీవించడం అలవాటు చేసుకున్నప్పుడు శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? జయించగలుగుతావు. నువ్వు ఆత్మానుసారంగా జీవించడం మానేసావు అనుకో. ఆత్మానుసారంగా జీవించాలి అంటే అండి మనకు ఒక మంచి ప్రార్థన జీవితం ఉండాలి. ఎవరికి ఉండాలి? ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి అంటే ఫస్ట్ ప్రియారిటీ ప్రార్థన. ప్రార్థన చేయండి. ఎవ్రీడే ప్రేయర్ చేయండి ఖచ్చితంగా. అంటే బలవంతంగా కాదు. మిమ్మల్ని ఏం దేవుడు కొట్టాడు, నువ్వు బోడ చేసుకోలేదు అనుకో, శిక్షించాడు దేవుడు. భారంగా చేయకండి. భారం అంటే ఏంటి తెలుసా? అవి చేయకపోతే ఈ రోజు దెబ్బలు తగిలేస్తాయి ఏమని చేయకండి. చేయకపోతే దెబ్బలు అక్కడ తగిలేస్తాయి అలా అనుకుని చేయకండి. ఈ రోజు నీకు చేయాలనిపించలేదు అనుకో, ఆగిపో. కానీ మనస్ఫూర్తిగా ప్రార్థనకు ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకుని చేసుకోవడం ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలంగా కడతావు. ఎందుకు? ఆత్మ సంబంధమైన జ్ఞానం సంపాదించుకుని ఆత్మ సంబంధమైన జీవితంలో తిరగలేకపోతున్నారంటే ఇదిగో మొదటగా మనలో ఏం మిస్ అయిపోతుందో తెలుసా? ప్రార్థన. చాలా మంది ప్రార్థన చేయరు. నేను చేయలేకపోతున్నాను అనుకో, ఎందుకు? చాలా మందికి ప్రార్థన చేయరు. ఎందుకు చేయరంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే ముందుగా మనలోకి ఉండాల్సింది ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఎంత గొప్పదో తెలుసండి. వైఫై అంటారు తెలుసా మీ అందరికి? వైఫై ఎలా ఉంటుందంటే ఇక్కడెక్కడేమో సెల్ ఫోన్ పెట్టామనుకోండి, ఆ వైఫై అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, ఇక్కడ కూర్చున్నా నేను ఆడుకోవచ్చు, అక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు అందరూ ఆడుకోవచ్చు. దాని పాస్వర్డ్ ఇచ్చుకుంటే. ఇప్పుడు ఈ వైఫై ఎలాగైతే మన చుట్టూరు ఎలా ఉందో మీ ప్రార్థన మీ జీవితాలకు మీ కుటుంబాలకు క్షేమకరమైన వలయాన్ని కలిగి ఉంటది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, సూర్యుడు ఉన్నాడు పైన. సూర్యుడు కిరణాలు కానీ డైరెక్ట్ గా భూమిని తాకేసాయి అనుకోండి, మనలో చాలా మంది క్యాన్సర్ రోగంతో చచ్చిపోతారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? డైరెక్ట్ సూర్యకిరణాలు రాకుండా ఈ భూమికి కొద్ది దూరంలో ఓజోన్ అనే ఒక పొర పెట్టాడట. ఏం పెట్టాడు? ఒక పొర లాంటిది పెట్టాడు. ఎందుకో తెలుసా? అంటే డైరెక్ట్ కిరణాలు అన్ని మన మీద రాకుండా ఇక్కడ ఫిల్టర్ అవ్వాలి. ఫిల్టర్ నీరు అంటారు తెలుసమ్మా? ఏమవ్వాలి? మలినాలన్నీ ఫిల్టర్ చేస్తారు. ప్యూరిఫికేషన్ అయిన తర్వాత మంచి వాటర్ మనం తాగాలనుకుంటా. చూడండి, ఇదివరకు మిషన్లు వచ్చేవి. ఇంటికాడ మిషన్లు పెట్టుకొని మీరు ఏ నీరు తెచ్చి అందులో పోసేసి ఆ మిషన్ ఆన్ చేసుకుంటే మీ గ్లాసులోకి ఎలాంటి నీరు వచ్చేది? తెల్లటి నీరు. మీరు తారవ నీరు తెచ్చేసేసిన అవి ఎలా మారిపోతాయి? తెల్లటి నీరుగా మారి ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇప్పుడు చక్కగా డైరెక్ట్ గా సూర్యకిరణాలు రాకుండా మధ్యలో ఓజోన్ పొర పెట్టాడట. దేవుడికి ఎంత జ్ఞానం ఉంటే నీ ప్రార్థన ఏమిటో తెలుసా? నీ చుట్టూ వైఫైలా ఉంటది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీ ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థనలు నీ చుట్టూ కాపుదలగా ఉంటాయి. ఈ ప్రార్థన జీవితం లేకపోవడంలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించలేకపోతా ఉన్నాం. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నాం. అందుకే అన్నాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరములకు రెండు ఒకదానికొకటి విరోధంగా పాపించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏమి చేతులో వాటిని చేయకుందరు. మీరు చేయాలని ఉంటది, శరీరానికి అన్ని కావాలని ఉంటది. వద్దంటదా? అన్ని కావాలి.
కావాలనుకున్నవి నియంత్రించగలగాలి అంటే నీ వల్ల కాదు. నీకు ఒక మంచి ఆత్మ సంబంధమైన జీవితంలోకి నువ్వు నిలబడాలి. చాలా మంది సంఘాలు ఏంటంటే వస్తారు, వెళతారు, వస్తారు, ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు, ప్రార్థన చేసి వస్తారు, వెళ్ళిపోతారు. ఈయనకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన లేకపోతే, ఒక ప్రత్యేకమైన దేవుడు మాటలు వినాలనే స్థితి మనకు లేకపోతే, మీ జీవితం ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎలా ఉంటారు? రావడం, వెళ్ళడం, రావడం, ఇలాగే ఉంటది. కానీ ఒక్కసారి తన అనుభవంలోకి చూడాలి. మనం ఇందులోకి వెళ్ళాలి. అమ్మేవాడు అంత తిరుగుగా అమ్ముతాడంటేనండి, మొన్న వచ్చేస్తున్నాను, పెట్రోల్ కొట్టించుకుని వచ్చేస్తున్నాను, బయట ఉన్నాడు, బ్రదర్ బాగా ఆగండి, ఫ్రీగా అన్నాడు. ఏంటని ఆగాను. ఓ డబ్బా తెచ్చాడు, ఇది చూడండి, మీరు ఏం డబ్బులే వద్దు, ఒకసారి చూడండి అని ఎలా కొట్టు రుద్దాడు. రుద్దేగానే చాలా మెరుపులా వచ్చేసింది బండి ముందు డోరు. అబ్బో భలే వచ్చేసింది అబ్బా, మన బండి అయిపోయింది కదా, కొనొద్దాడు కదా ఫస్ట్. ఎప్పుడైతే ఇలా కొట్టేసి రుద్దేస్తే తెల్లగా వచ్చిందో, ఎంత బాటిల్ అంటే 300 అంటే 150 రూపాయలకి ఇస్తున్నాడు. నా దగ్గర 100 తెయ్యి లేకపోతే లేదు అన్న జేబులో. ఈ చేతలు పట్టుకెళ్ళండి అన్నట్టు. సర్లే తెచ్చి మనం కొట్టు రాదే ఆ సైనింగ్ చూసారా ఎంత చాకచక్యంగా మనుషులు అమ్ముతున్నారంటే. మరి మీ ప్రార్థన మీ జీవితంలో మీకు ప్రతిఫలంగా మారాలి అంటే మీరు జీవించడానికి ఇష్టపడాలి. లేకపోతే ఏమైపోతుందంటే పై హంగులకి రావడం వెళ్ళడం అయిపోతుంది. అప్పుడు మనల్ని అడుగుతారు, చర్చికి వెళ్ళారు ఈరోజు? వెళ్ళాము. చర్చికి వెళ్ళారమ్మా? వెళ్ళారు. మా చర్చి పొద్దునైపోతుంది అండి అంటారు. మా చర్చి మధ్యాహ్నం అండి అంటారు. మీరు ఎలా ఉంటాయి మాటలు? చర్చికి వెళ్ళారంటే అనగానే అవతలకి అంత సంతోషం, చర్చికి వెళ్ళారంటే. నాకు కూడా చాలా అనుకుంటారు, చర్చికి వెళ్ళారు అన్నారు అనుకోండి, ఏ ప్రార్థనకి వెళ్ళారన్నా ఆనందపడాలి. చర్చికి వెళ్ళడం రావడం కాదు, ఇందులో జీవించగలిగే స్థితి మనకు రావాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ శరీరం లొంగదు అసలు. మీకు లొంగుతుంది. మన శరీరాలు ఎవ్వరే లొంగం. ఎందుకంటే శరీరం అంటున్నాడు, ఇక్కడే చెప్పాడు కదా, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాయట. ఇది ఎడ్డు అంటే అది తెడ్డు అంటది, అది తెడ్డు అందంటే ఇది ఎడ్డు అంటది. ఎందుకంటే రెండు ఒకదానికొకటి విరోధం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయటం ద్వారా ఇప్పుడు సరిగ్గా అవతల వారితో మాటా మంత్రి పెరిగింది. ఏం పెరిగింది? మాటా మంత్రి అంటే మాటలు కాదు, గొడవ ప్రారంభమైంది. గొడవ ప్రారంభం అవగానే మన అబ్బుల పొదలో ఉంటాయి కొన్ని, ఏంటవి? బుల్లెట్స్ ఉంటాయి. మన అబ్బుల పొదలో బుర్రలో ఉంటాయి బుల్లెట్స్ అన్ని. ఆ బుర్రలో ఉన్న బుల్లెట్స్ అన్ని ఎక్కడ చెప్తుంటాయి? నోట్లోంచి చెప్తుంటాయి. ఏంటా బుల్లెట్స్? కానీ మాటలు. ఇప్పుడు ప్రార్థనాపరుడైనటువంటి విశ్వాస సంబంధమైన జీవితం లేదా ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్నవాడు ఈ బుల్లెట్లు వాడకూడదని తెలుసు. ఏ బుల్లెట్? బూతులు బుల్లెట్. ఏ బుల్లెట్ అమ్మది? ఈ పొరనండి ఏమంటే మనకి బూతులు బుల్లెట్లు ఉన్నాయి. ఈ ఎవరన్నా అనగానే నోటు సొంతకు వచ్చేస్తుంటాయి. ఏమంటే వెంటనే మనం ఏం చేయాలి? ఈ బుల్లెట్లు మింగి ఏం చేయడము. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో ఏం చేస్తాం? బుల్లెట్లు మింగేస్తుంటాం. ఒకవేళ ఆత్మ సంబంధమైన జీవితం మనకు ఏంటనుకోండి, త్వరలో ఉన్న బుల్లెట్లన్నీ AK-47 నుంచి టక్ ఒక్కొక్క బుల్లెట్ వచ్చినట్టుగా బూత్ వెనకాల బూత్ వచ్చాడు. ఇప్పుడు మీరు మాట్లాడారనుకోండి, మీ పిల్లలు ఖాళీ ఉంటారా? చెవులు మీ పిల్లల చెవులు ఏం చేస్తాయమ్మా? మీరు మాట్లాడే బూతులన్నీ అలా రాసేస్తుంటాం. మీరు మాట్లాడుతుంటారు, వాళ్ళు రాసేస్తుంటారు. ఎక్కడ? హృదయం అనే పలక మీద రాసేస్తారు. మీ తర్వాత వాటిని ఎవరు ఉత్సహిస్తారు? ఆడెత్తాడు. ఇప్పుడు ఆడు బూతులు తెస్తాడు, వాడు తెలివి చేస్తుంటాడు. ఈ బ్రెయిన్ లో పెడతాం అన్నట్టుగా. ఎక్కడ పెడతాం? చెత్త చెదారం అని ఎక్కడ తెస్తాం మనం? ఇంట్లో చెత్త ఏమో బయట ఆడతాం, బయట చెత్త వచ్చి పొరలో పెడతాం. అన్ని ఇవన్నీ స్టోర్ చేస్తాం. మళ్ళా
స్టోర్ చేసి ఏదో ఒక రోజు ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్న మనం కొన్నిటిని మింగేయాలి. కానీ మనం ఏం చేస్తాం? మనకు ప్రార్థన చేయకపోవడం, ప్రేమించడం అనేది తెలియకపోవడం వలన వెంటనే ఈ మాటలను నోటు కూడా తద్వారా మళ్ళీ మీరు అనుకుంటారా మనం అంటాం కానీ ఇప్పుడు అంతా ఉంటే అలా అంత ఎవరుంటారండి అసలు? ఈరోజు సాధకుడు కూడా వస్తాడు, నువ్వు ఒక్కడ వినటి ఆడు ఎలా ఉన్నాడు తెలుసా, వీడు ఎలా ఉన్నాడు తెలుసా, నువ్వేమి చెడ్డోడు అనుకోకు, పర్లేదు అంటున్నావు అనగానే అంతేనే ఆ ఇర్మే గారు అంటలేదా, ఆ మహేష్ అంటలేదా, పర్లేదులే అనుకుంటామ్మా. నెమ్మదిగా దుష్టుడు ఏం చేస్తున్నాడు, మళ్ళా నువ్వు ప్రార్థన వైపుకి వెళ్ళి ప్రభువుని క్షమించని అనకుండా వీడు వచ్చి ఏం చేస్తాడంటే పెద్ద జయరాజ్ గారు ఏమన్నా పెద్ద భక్తుడా అంటారు. ఎప్పుడైతే ఈ భావన కలిగించాడో మనం కూడా స్ట్రాంగ్ అయిపోతాం అందరం. ఎందుకులేండి మాయదారి జీవితం అనేసి నెమ్మదిగా మన హృదయాన్ని కఠినపరిచేస్తుంది. అందుకే మనం ఆత్మ సంబంధమైన జీవితంలో ఉండక ముందు ప్రార్థన ఉంటే, ప్రేమించడం ఉంటే, వాక్యం వినటం ఉంటే, వాక్యం ధ్యానించడం ఉంటే, ఆ బైబిల్ చదువుతా ఉంటే డైరెక్ట్ ఎవరు మాట్లాడుకుంటారో మీరు చెప్పేసి విందు తినడానికి అలవాటు పడిపోయారు. మేము వెళ్ళిపోయారమ్మా, చెప్పేసి తినేసాం, ఈరోజు ఆదివారం ప్రసంగం తినేసాం, వెళ్ళిపోయాం. కానీ చదవడం ద్వారా ఎక్కువ సంగతులు మనం నేర్చుకుంటాం. బైబిల్ చదివే కొద్ది సంగతులు వస్తాయి. ఈ ప్రసంగాలన్నీ ఓ టైటిల్ పెట్టుకుని ఎలా రాసుకుంటున్నాను నేను, ఏదో ఎక్కడో చోట వేసి ఉంటారు లేండి పాస్టర్ గారు అంటారు. అంతేనా, ఎక్కడో చోట వింటాం, కొన్ని వినాలండి. ఎన్నో ప్రసంగాలు అటువంటి అయిపోయింది అనుకో. మన శుక్రవారం వచ్చారు, మంచి ప్రసంగం చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ ప్రసంగం అడిగితే ఇక్కడ చెప్పేశాను అనుకో, ఆయన చెప్పేంటారు బొర పెట్టండి. ప్రసంగం చెప్పాలి అంటే చదవాలి బైబిల్. చదివే కొలది దేవుడి మాటలు మనకు ఇస్తా ఉంటాడు, దేవుడి మాటలు మనకు అందిస్తా ఉంటాడు. దేవుడు పెట్టారా, ఇప్పుడు చదవలేదు అనుకోండి, నేను కూడా ఏమైపోతానో తెలుసా, ఆత్మ సంబంధమైన జీవితం నుండి వేరైపోతాను. చేదైన వేరు కలిగి ఎవడైనా తప్పిపోలేమో అని భయపడుతున్నాడట పౌరుడు. చేదైన వేరు చెప్పదే, ఎందుకంటే మన పక్కన తిరిగేవాడు ఎవడు అవ్వదు, వాడు అంటాడు పర్లేదులే అనగానే ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో జీవించాల్సిన మనం కాసేపు గొట్టు తీసి గొట్టు మీద పెడతాం. ఎక్కడ పెట్టారటమ్మా, గొట్టు మీద పెట్టారట. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ త్వరలో స్టోర్ చేసినటువంటి ఈ కూతురు బుల్లెట్ అన్ని తినేసి చేసి అమ్మయ్య కొడుకు భారం అంతా తిరిగిపోయింది. తిట్టేస్తే ఎంత బాగుంటుందండి, మనం తిట్టేసిన వాళ్ళు తిట్టేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. అప్పుడు కనిపిస్తుంది, చిన్నప్పుడు స్కూల్లో దెబ్బలాటలు అవుతాయి కదా, స్కూల్లో రౌడీజం ఉంటుంది మాకు, మనందరికీ ఎవడో కూడా ఉంటారు మనకి. ఆమెను పడగొట్టాలని కొట్టకుండా పడగొట్టారు. అది ఏది కూడా సైకిల్ వేసి వెళ్ళిపోతాడు కదా, ఇక్కడ ఉండి బాగా వేసేద్దాం వాడు సైకిల్ చెవిలో కూర్చున్నట్ట బాగా వేసేద్దాం. ఆడెళ్ళి ఆ ముందు రిమ్ములోకి వెళ్ళిపోతాడు, ఆ రిమ్ము ఆగిపోయి పడిపోతాడు. చూసారా తెలుగులో ఎలా వచ్చేసినాయి అండి. ఆ మధ్య ఒకడు ఢిల్లీలో సెలవు కావాలనుకున్నాడట. సెలవు కావాలంటే సెలవు కావాలి అనుకున్నాడు ఇస్తారేంటి, మానేస్తారమ్మా. ప్రభుత్వం అనుకున్నప్పుడు ఇస్తారు, సెలవు దినాలు ఉంటాయి. సెలవు కావాలంటే ఏం చేయాలంటే వీడికి మంచి ఆలోచన వచ్చింది, మన సరిగ్గాదు అంతే. ఆడికన్నా చిన్న చదువుకునేవాడిని తీసుకెళ్లి బాత్రూంలో చంపేయాడు సెలవు కోసం. చూసారా, వీడు ఖాళీ ఉండడం మనకు మంచి మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఆడు పడిపోయాడు అనుకో, బడే పడిపోయాడు అని సంతోషించుకుంటాడు. మన కడుపులో ఉన్న ఆ ఎప్పుడు తీర్చుకుందామని మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఈ ఎవరు నిలబెట్టుకుంటారు అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా,
తనను తాను కంట్రోల్ చేసుకుంటాడు. దానినే బైబిల్ పరిభాషలో ఆశా నిగ్రహము అంటుంది. బైబిల్ ఏమంటది? ఆశా నిగ్రహం. నిగ్రహం చేసుకుంటే నిగ్రహంలో దేవుడి అనుగ్రహం దాగి ఉంది. నిగ్రహంలో ఉంది దేవుడి అనుగ్రహం పొందుకుంటాం. ఆ నిగ్రహం లేకపోవడం వల్లనే దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోలేకపోతాం. ఇంకా 25వ వచనం చూద్దాం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి ఒకరు అసూయ పడకయు, సేపడకయు ఉందుము. ఎలా ఉంటామంట? ఆత్మను అనుసరించే వారిలో, ఆత్మ సంబంధమైన వారి జీవితంలో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటామంట. అలా ఏముంటుంది అంటే ఒకరినొకరు వివాదానికి రాపం. ఒకరినొకరు ఒకరి మీద ఒకరు ఏం చేయబడ్డారు? అసూయపడం. వృధాగా అంటే ఉట్టిదే ఒక్కొక్కరికి ఉట్టిదే వచ్చేస్తుందండి. ఏమనరు, వాళ్ళు నచ్చలేదు అనుకోండి, ఉట్టినే అతిశయం వచ్చేస్తుంది, వృధా అతిశయం వచ్చేస్తుంది. లేదా అసూయ ఏర్పడిపోద్ది. ఆ అసూయ, ఆ మంట కక్కేస్తా ఉంటా. ఓ చోట ప్రార్థనకి చక్కగా వాక్యాలను పాఠం చెప్పాను. మృతుడు కోసం మాట్లాడాను. అది చనిపోయిన కార్యక్రమం. చాలా చక్కగా ప్రసంగం అనుభవించింది. అందరూ విన్నారు. విన్న తర్వాత నా తర్వాత ఇంకొక ఆయన వేసాడు. ఆ కడుపు మంట ఆయనలోంచి బయటకు వచ్చేసి, నా అన్నయ్య ఇలాంటి వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారని నా మీద కట్టేశాడు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చి భోజనం చేస్తారు. మీరు చెప్పాలనుకున్న మాటలు స్ట్రైట్ గా చక్కగా చెప్పేశారండి అని చెప్పారు. సార్ ఒకడికి అతిశయం వచ్చింది. అందుకే మంచి మాటలు వినాలని లేవాడికి. ఇతడు నాతో పాటు చెప్పేవాడు కదా అనుకున్నాడు. నన్ను అందరి ముందు కించపరిచినట్టుగా మాట్లాడేశాడు. కానీ క్షణాల్లో అర్థమైపోద్దా? అర్థమవుతా. మనం ఎవరినన్నా తొక్కేద్దాం అనుకున్నా, ఎవరినన్నా చిన్న చూపు చేద్దాం అనుకున్నా, చెబుతున్నప్పుడు మీకు అర్థమవుతాయి, అర్థమైపోతాయి. మనం ముందు ఎవరంటే ముందు ఎవరి కోసం మాట్లాడతారు? విజయప్రకాశ్, లేకపోతే జేమ్సా, లేకపోతే సుందర్రావా, జాన్ వెస్లీయా, లేకపోతే సతీష్ కుమారా? ఇవన్నీ మనకు వచ్చేస్తాయి బుర్రలోకి. ఎంత ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే అన్ని అడిగేస్తాం. చూసారా? వృధాతిశయం. అసలు ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. ఒక ప్రార్థనలో కలిసాం, ఒక చనిపోయిన కార్యక్రమం కింద మంచి మాటలు దేవుడు ఎందుకో ఆత్మ ప్రేరణతో మంచి మాటలు ఇచ్చాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వచ్చి నాతో చాలా చక్కగా మాట్లాడారు. కానీ అందులో ఒక అతనికి, నాతో పాటు సేవకుడైన అతనికి బరస్ట్ అయిపోయాడు. మా ఆవిడ నేను వస్తా మాట్లాడుకుంటూ వచ్చాం. అప్పుడు ఎందుకు అలాగైపోయాడు? ఒకరి మీద ఒకరు వృధాతిశయముగా, అతిశయపడకయు, వృధాతిశయం వృధాతిశయంగా పడకూడదు. అది కక్కిసడైన దేవుని బిడ్డలారా, అందుకే ఆత్మను అనుసరించి నడుచువారమైతిమా, క్రమముగా నడుచుకుందాం. ఇప్పుడు ఎలా ఉండాలి మనం? ఇందాక మనం చెప్పాడు, ఎక్కడైతే దుర్మార్గులైన మిమ్మల్ని అన్నారో అక్కడే మళ్ళీ మిమ్మల్ని మీ సక్రియను చూసి మిమ్మల్ని బట్టి దేవుని ఏం చేయాలంట? మహిమ పరతాలి. అంటే మనకేం కావాలి ఇప్పుడు? ఆత్మ సంబంధమైన జీవితం. ఎలా వస్తుంది మరిది? ఎలా వస్తుంది? నాకు చనిపోయిన తర్వాత ఏమవుతుందిగా అలా చనిపోగానే మృతుల్లోకానికి పోతాడండి. ఎక్కడ ఉంటారు మృతుల్లోకంలో? అవి మంచిగా బ్రతుకుడైతే అబ్రహాము గారు రూములు ఉంటాడండి, లేదంటే ధనవంతుడు ఉన్న చోట పోతాడండి. బాగా తెలిసిపోయింది. తర్వాత ఏమవుతుంది? మళ్ళా యేసుప్రభు వస్తాడండి, మళ్ళా మనకు దేహాలు ఇస్తాడండి, మహిమ దేహాలు ఇస్తాడండి. శాశ్వత కాలం నరకానికి పోతాడండి, శాశ్వత కాలం దేవుడి దగ్గర పోతుంది. ఇంత
జ్ఞానం తెలిసిపోయింది మనందరం. అయితే జ్ఞానము తెలియడం అదేమీ గొప్పేం కాదు. వింటున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాము. ఇప్పుడు ఆత్మను అనుసరించి నడుచుటే ప్రాధాన్యం మనందరికీ. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే వారానికి ఒక రోజు వాక్యం విని ఓ పాట పాడి వెళ్ళిపోతే ఆత్మ సంబంధమైన జీవితం మనలో ఎవరికి రాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆత్మ సంబంధమైన జీవితం నీ శరీరానికి తెలియకుండా నీ శరీరానికి ఉన్నటువంటి బలహీనతలను నొక్కబెట్టి నువ్వు పనిచేసి సాధించాలి అంటే నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి. నీ మీద ఎవరైనా ఉదాహరణ తీసేయబడి ఉంటే వాడిని పాలివ్వని వదిలేసి నువ్వు నిలబడగలగాలంటే నువ్వు వెంటనే కౌంటర్ ఇవ్వకుండా ఉండాలి అంటే కాలం కూడా చెబుతుంది. చాలా నా జీవితంలో కొన్ని సంఘటనలు చూసుకుంటా వచ్చా. దేవుళ్లకు బయలుపాటు కలుగు చేస్తున్నారు. ఎందుకంటే మన గురించి తప్పుగా మాట్లాడి కొంతకాలానికి దేవుడు ఏం చేస్తాడు? ఎవరి యథార్థవంతుడో తెలియపరుస్తాడు. తాత్కాలికంగా ఏమంటారంటే జయరాజని మంచోడు కాదురా బాబు అంట. చాలా మంది అలాగే అనేసారు, వెళ్ళిపోయారు. కానీ కొంతకాలానికి తెలియక ఉంటుందా? కొంతకాలానికి మనిషితో మనిషి నడుస్తున్నప్పుడు కృపానందం గారితో రోజు కలుస్తున్నాను, రోజు తిరుగుతున్నాను. కొంతకాలానికి నేను ఎలాంటి ఉన్నాయని తెలియదు. రోజు కలుస్తున్నాం, రోజు మాట్లాడుకున్నాం. ఎంతకాలం దాంతో ఇందులో వ్యాసాన్ని ఎంతకాలమో దాడు ఏదో దానికి బయలుగతం అయిపోతే పుట్టిదేరా బాబా అందరు లాంటిదేవో జయరాజు గారు కొంతకాలం ఓర్పుతో ఉంటే ఎవరు ఎలాంటి వారో దేవుడు కాలాన్ని నిర్ణయిస్తారు. ఈలోగా ఆతృతపడి వృధాతిశయం పడితే ఇదిగో మనకు ఉండవలసిన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనమే దెబ్బకొట్టుకో. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం మొట్టమొదటిగా నీకు అలవాటు అవ్వాలి అంటే జ్ఞానం తెలుసుకున్నావు, ప్రార్థన చేయి. మంచి ప్రార్థన అలవాటు చేస్తాను. నా జీవితంలో ఫస్ట్ లో నేను ప్రార్థన చేసేవాడిని కాదు. నాకు ఒక నమ్మకం ఉన్నది, నేను దేవుడి పని చేస్తున్నాను, దేవుడు నా పని చేస్తాను. నేను దేవుడి పనిలో ఉన్నా, నా పని ఏమన్నా ఇంకా అలాగే వండుకునేవాడిని. ఎక్కడ షాప్ పెట్టినా ప్రార్థించేవాడిని కదా, ప్రభా మరి ఈ రోజు షాప్ పెడుతున్నాను, నువ్వే నాకు సాయం చేయండి, నేను నీ పనిలో ఉండాలి ప్రభా. మరి మోకాలు ప్రార్థన ఎక్కడ షాప్ పెట్టడం, ఇక్కడ తీయడం, మళ్ళీ అక్కడ పెట్టడం, అక్కడ తీయడం, ఇక్కడ ఎక్కడం, ఇక్కడ తీయడం, మళ్ళీ అక్కడ పెట్టడం. ఆఖరికి ఇల్లులు అంతే, ఇల్లులు మారడం, ఇల్లులకి ప్రార్థన లేదు. ఇక్కడ గాలి చేశాడు, మళ్ళీ ఇంకోటి చోట తీసుకు, మళ్ళీ అక్కడ గాలి చేశాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. తిరిగాను లాభం లేదు, ఇసుకుపోయావు. ఇల్లు మోత అంటేనండి అమ్మ బాబా మా బామధ్యలో ఇద్దరికి తెలుసు. అయ్యో చచ్చిపోయే వాళ్ళం. కాళ్ళు లాగేసి మొయినాక నీరసాలు మొఖాలు కొళ్ళు లోనైపోయినట్టు అయిపోయారు. 2 రోజులు పట్టిదండి కోలుకోవడం. ఇంత నీరసం ప్రభా, ఈ బాధ భరించలేను. అప్పుడు మోకరించానండి. ఏం చేస్తావో ప్రభా, ఈ ఇంటిలో ఉండాలనుకుని వచ్చాను ప్రభా, ఈ ఇంటిలో కుదుటిపాటు వచ్చేవనుకో నన్ను తలచే ప్రభా అన్నారు. మా ఇంట్లో మధ్యలో మోకరించి నేర్చుకోవటంలో కరెక్ట్ గా 7 సంవత్సరాలు ఇచ్చాడు. ప్రార్థన ఎంత గొప్పగా చూడండి. ఈ ఇల్లు మారిన రోజే షాప్ మారదు. మళ్ళా ఇంకో చోట ఇట్టాం, 1,00,000 రూపాయలు పెట్టుబడి ఇట్టాం. 1,00,000 రూపాయలకి అనా కూడా రాలేదు. దానికి ఉన్నాయన్నీ అమ్మేస్తున్నాం. మళ్ళీ అందులో ప్రభా ఇక్కడ కూడా కాదు, మళ్ళీ ఇంకో షాప్ వచ్చాను. ఇప్పుడున్న షాప్ ప్రభా ఈ షాప్ దీవెనకరంగా ఉండాలి నాకు ప్రార్థన చేసి, దేవుడు నేను అనుకున్నట్టుగానే ప్రార్థించినట్టుగా మోకాళ్ళకున్న శక్తి ఏమిటో నాకు అర్థమైపోయింది. ఇప్పటికే నేను మోకాళ్ళ మీద ఉండగలిగే స్థితి నాకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అలవాటైంది. ప్రతి పేరు నాకు తెలిసిన ప్రతి పేరు ప్రార్థనలు పెడతా. వారం వచ్చినప్పటికీ ప్రార్థనల కొరకు ఒక రోజు, అండ్ ఊర్ల వైజ్గా ఒక రోజు, అవసరాల కొరకు ఒక రోజు, ప్రార్థన రిక్వెస్ట్ల కొరకు సాయంత్రం మాత్రం. ఇలా చక్కటి ప్రార్థన కలిగి ఉండడం ద్వారా కార్యాలను చూసే స్థితిని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడు బిడ్డారా, ఈ ప్రార్థన జీవితమే నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని బలుపుదిప్పేస్తుంది. నువ్వు కార్యం చూస్తేనే నీకు జీవితం ఏర్పడుతుంది. నీకు వచ్చే వెళ్ళాలనుకుంటే ఏమీ ఏర్పడదు. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలి.
నువ్వు ప్రార్థించడం ద్వారా ఒక అనుభవం నీ జీవితంలోకి రావాలి. నేను ప్రార్థించాను, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు అన్నప్పుడే నువ్వు ఆత్మ సంబంధమైన జీవితంలో నిలబడతావు. లేకపోతే నీకు ఎలా ఉంటదంటే, నీ స్వశక్తి మీద నీ శక్తి మీద నువ్వు అనుకున్నవన్నీ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు నువ్వు మోకాళ్ళ అనుభవం నీకు రాదు. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలి అంటే నీకు కావలసిన బలమైనది ఏంటో తెలుసా? ప్రార్థన. నీ ప్రార్థన అలవాటు వెళ్తే ఆటోమేటిక్ గా నీ జీవితంలో, నీ లైఫ్ స్టైల్లో, నీ విధానంలో, నీ నడకలో అనేక మార్పులు మనం చూడబోతా ఉన్నాం. చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం అటువంటి. కాబట్టి ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి అది ఎలా సాధ్యం? మనకి ఎలా సాధ్యం చెప్పరే? చెప్పాలి, అందరూ చెప్పాలి. నేను వినపడలేదు. ప్రార్థన ద్వారా మాత్రమే. ఎందుకు ప్రార్థన ద్వారా? దేవుడు నాకు మేలు చేశాడు. మరి గత సంవత్సరం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పటికీ మర్చిపోనండి ఆయన కృతజ్ఞత. ఎందుకంటే ఆ రోజు నేను చేసిన ప్రార్థన ఏంటంటే, నాకు కుదుటుపాటు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి మాటి మాటికి మార్కండా చేయ ప్రభా, కుదుటుపాటు వచ్చే వరకు ఉంచాడా లేదా? ఇప్పుడు నాకు ఒక అనుభవం వచ్చిందా? దేవుడు మన వెనక ఉన్నాడ్రా, కార్యము చేస్తాడ్రా అనే నమ్మకం వచ్చేసి, ఆ నమ్మకాన్ని మీరు పొందుకున్నప్పుడు శరీరాశలను జయించగలిగే శక్తిని మీకు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడి దగ్గర ఒక అనుభవం వచ్చేసింది, ఒక అనుబంధం వచ్చేసింది. దేవుడు అంటే ఇంటిరా బాబు అనే భావం వచ్చేసినప్పుడు ఏం చేస్తామంటే, శరీర సంబంధమైన బ్రతుకును తృణీకరించి ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదగడానికి ప్రియారిటీ ఇస్తాం. మనలో ఎందుకు లేదంటే, దేవుడి దగ్గర నుంచి ఏదో అనుభవాన్ని ఇంకా మీలో చాలా మంది పొందుకోలేదు. పొందుకున్నప్పుడు చూడండి, అవన్నీ విడిచిపెట్టేస్తారు. ఆ అనుభవాన్ని పొందుకోవాలి, ఆ అనుభవాన్ని పొందుకోవాలి, ఆ అనుభవం మనలోకి రావాలి. ఆ వచ్చినప్పుడు ఇక దేవుణ్ణి అస్సలు వదులుకోలేదు. ప్రార్థన చేస్తుంది. దయగలిగిన తండ్రి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటే సరిపోదు ప్రభా. ఆత్మకు రక్షణ నైనా, ఆత్మకు ఆహారమైన వాక్యం, ఆత్మకు శక్తినిచ్చే ప్రార్థన మా జీవితాలలో కనబడితే, అది మాలో అనుభవాన్ని కలిగిస్తే, మేము అడిగినప్పుడు మీరు కార్యాలు చేసినప్పుడు అది మాలో స్థిరమైన అనుభవాన్ని కలిగించి మీ శక్తిని మాకు తెలియపరిచి, తద్వారా మమ్మల్ని ఎంతగానో దృఢపరుస్తుందని నమ్ముతూ, ఆయన ఆత్మ సంబంధమైన జీవితం నేను మేము అందరము కలిగి ఉండడానికి ఒకరిని ఒకరు నైనా అతిశయపడక, వృధాతిశయం లేక నైనా మీ ఆత్మ సంబంధమైన జీవితంలో వాక్యముతోనూ, పాటలతోనూ, ప్రార్థనతోనూ భయభక్తులు కలిగి ఉండటం ద్వారా భూమి మీద ఆత్మ సంబంధమైన జీవితం మాకు అలవాటు అవుతుంది. జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు విన్న మీ బిడ్డలలో ప్రతి ఒక్కరూ మీ దగ్గర నుంచి ఏదో ఒక అనుభవాన్ని పొందుకోవాలి, ఒక అనుభవాన్ని రుచి చూడాలని ప్రార్థిస్తా ఉన్నాం. అటు ధన్యతను దయచేయండి నాయన. మీరు ఒక మేలు చేయకపోతే వారు మారరు ప్రభా. ఏదో ఒక వారు అడిగినది నైనా, వారి ప్రార్థన జీవితంలో మీతో పోరాడినది ఖచ్చితంగా మీరు కార్యము చేస్తారని అట్టి అనుభవాలను బిడ్డలకు దయచేసి మీ అందు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి, శరీరాన్ని జయించడం మా వల్ల కాదు నైనా, జయించగలిగే శక్తిని మీరు ఇస్తారని అటువంటి ప్రార్థన మాలో కార్యసిద్ధి కలిగి చేసినప్పుడు నాయనా మీ అందు ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటామని నమ్ముతూ ఈ విన్న మాటలు హృదయాలపై ముద్రించండి, మరి మనసులలో స్థిరపరచండి. దృష్టికి ఏమాత్రము వాటిని ఎత్తుకుపోకుండా నేను ప్రార్థన చేయాలి, నేను వాక్యం వినాలి,
ఏదన్నా జరిగినప్పుడు మేము వెంటనే దానికి ప్రతిస్పందనగా నాయన మాటల తోటాల బూతుల తోటాల పేలకుండా మమ్మల్ని మేము అణుచుకోవడం ద్వారా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మాకు అలవాటు చేయమని, ఇటు ధన్యత ఇటు ఆశీర్వాదం మా హృదయాలకు దయచేయమని యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.